సో ఈరోజు సిద్దిపేట జిల్లా కేంద్రంలోని మన సిద్దిపేట నియోజకవర్గ స్థాయి క్యాంప్ ఆఫీస్లో ఈరోజు పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ పత్రికా సమావేశంలో జిల్లా లీడర్లు, యూత్ కాంగ్రెస్ లీడర్లు హాజరు కావడం జరిగింది. ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజాపాలన రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అవుతుంది. ఈ సంవత్సరంలో ఎన్నో మార్పులు తీసుకొస్తూ ఎన్నో విధాలుగా ప్రజలకు దగ్గరవుతున్న ఈ ప్రభుత్వం పైన ముఖ్యంగా టీఆర్ఎస్ నాయకులు ప్రతిదాన్ని కాంట్రవర్సీ చేస్తూ ప్రతిదాన్ని వివాదం చేస్తూ ఏ పని చేసినా కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తప్పుపెట్టుకుంటూ వాళ్ళు దయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టు మాట్లాడడం జరుగుతుంది. అయితే మొన్న సంవత్సరం ఏడాది పాలనలో సందర్భంగా డిసెంబర్ 9వ తారీఖు రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కవులు, కళాకారులు, ఉద్యమకారులను గుర్తించడం జరిగింది. అందులో గుర్తించడంలో భాగంగా వాళ్ళకి ₹1,00,00,000 బహుమానంగా, తర్వాత ఫ్యూచర్ సిటీలో 300 గజాల స్థలం ఇవ్వడం జరిగింది. అయితే దీన్ని కూడా కాంట్రవర్సీ చేస్తూ అయితే మన జిల్లాకే చెందిన నందిని సిద్ధారెడ్డి గారు అమ్ముడు పోయారు, కవులు కళాకారులు తెలంగాణ ప్రభుత్వానికి అమ్ముడు పోయారని చెప్పి వాళ్ళను అవమానపరచడం జరిగింది. అయితే ఈ రోజు ఈ ప్రెస్ మీట్ ద్వారా మేము నందిని సిద్ధారెడ్డి గారు కొన్ని ప్రశ్నలు అడగదలుచుకున్నాము. నందిని సిద్ధారెడ్డి గారు, మీరు కవి, రచయిత, రిటైర్డ్, మీరు ఉపాధ్యాయులు, మీరంటే ఈ తెలంగాణ సమాజంతో పాటు సిద్దిపేట జిల్లాలో అందరికీ కూడా గౌరవం. కానీ ఈ రోజు మీరు చేసిన ఈ చౌకబారు ఆరోపణలు చూస్తూ ఉంటే మీరు కవి కన్నా రాజకీయ నాయకుడిగా సెట్ అవుతారేమో అనిపించింది. ఈ రోజు మీకు ఈ తెలంగాణ ప్రభుత్వం గుర్తించిన ఈ కవులు, కళాకారులు మీకు అమ్ముడు పోయారంటున్నారు కదా, మరి సరిగ్గా 2010లో మీరు కూడా అప్పుడు సమైక్య ఆంధ్రప్రదేశ్ లో సమైక్య వాదులకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి గారి చేతుల మీదుగా మీరు నంది అవార్డు తీసుకోవడం జరిగింది. మరి ఈ నంది అవార్డు తీసుకునే క్రమంలో ఆ రోజు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసి పడుతూ ఉంది. ఎంతో మంది తెలంగాణ ఉద్యమకారులు, విద్యార్థులు, ఉద్యోగులు స్వచ్ఛందంగా ఆ రోజు ఉద్యమంలో పాల్గొంటూ ఉంటే ఆ రోజు మీరు తెలంగాణ ఆత్మ గౌరవానికి ప్రతీక కదా, ఆత్మ అభిమానానికి ప్రతీక కదా, మరి మీరు ఆ రోజు వంగి ఆ రోజు కిరణ్ కుమార్ రెడ్డి గారి చేతుల మీదుగా మీరు నంది అవార్డు ఎందుకు తీసుకున్నారు అంటే మీరు 1500 మంది అమరుల త్యాగాల మీద ఎక్కి వెళ్ళి మీరు ఆ రోజు నంది అవార్డు తీసుకుంటే తప్పు లేదు. ఈ రోజు స్వరాష్ట్రం, స్వపరిపాలన, తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన ఈ అవార్డు తీసుకునే వాళ్ళు అమ్ముడుపోయిన వాళ్ళగా కనబడుతున్నారా? ఈ రోజు మీరు చేసిన ఈ చౌకబారు ఆరోపణలు నిజమైన నికార్సైన తెలంగాణ ఉద్యమకారులను, కవులను, కళాకారులను అవమానపరుస్తున్నట్టుంది. ఇకపోతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మీరు తెలంగాణ సాహితీ అకాడమీకి చైర్మన్ గా ఉన్నారు. మరి ఈ చైర్మన్ గా ఉన్న ఈ 10 సంవత్సరాలు మీ అకాడమీ చైర్మన్ ని టీఆర్ఎస్ పార్టీ ఆఫీసులుగా మార్చి కోట్లాది రూపాయల నిధులను మీరు దుర్వినియోగం చేశారు. మరి దీనికి మీరేమి సమాధానం చెప్తారు? మరి ఈ రోజు మీరు మాట్లాడుతున్నారు కదా, మరి గత 10 సంవత్సరాల కేసీఆర్ గారి పాలనలో మరి ఎందుకు రాష్ట్ర గీతాన్ని మీరు రాష్ట్ర గీతాన్ని మీరు అధికారికంగా గుర్తించలేకపోయారు? ఎందుకు మీరు తెలంగాణ తల్లి విగ్రహాన్ని అధికారికంగా గుర్తించలేకపోయారు? ఈ రోజు తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ప్రజా ప్రభుత్వం రాష్ట్ర గేయాన్ని గుర్తించడమే కాకుండా తెలంగాణ తల్లి విగ్రహాన్ని సెక్రటేరియట్ లో పెట్టి ఈ రోజు గుర్తించడం జరిగింది. ఇకపోతే మీరు ఈ రోజు మాట్లాడుతున్నారు కదా, మరి తెలంగాణ తల్లి విగ్రహ శిల్పి ఎంవి రమణారెడ్డి గారిని మీరు ఉద్దేశిస్తూ పలు చౌకబారు ఆరోపణలు చేస్తారు. నేను కొన్ని సూటిగా ఒక్కొక్క ప్రశ్న అడగదలుచుకున్నాను. 1500 రోజులు తెలంగాణ ఉద్యమంలో సిద్దిపేట జిల్లా అంటే సిద్దిపేట కేంద్రంగా నిరాహార దీక్షలు చేయడం జరిగింది. దానికి గుర్తుగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2015లో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ పైలాన్ని ఆవిష్కరించడం జరిగింది. మరి మీరు సరిగ్గా 3 సంవత్సరాల కిందట ఆ పైలాను తొలగించారు. ఇప్పటి వరకు ఆ పైలాన్ ఎక్కడుందో ఎవరికి తెలియదు. ఇది కాదా మరి ఉద్యమకారులను అణిచివేయడం? ఇది కాదా ఉద్యమానికి ద్రోహం చేయడం? అంటే ఈ రోజు నందిని సిద్ధారెడ్డి గారు మాట్లాడుతున్న మాటల ప్రకారం తెలంగాణ ఉద్యమానికి కర్త, కర్మ, క్రియ, బ్రాండ్ అంబాసిడర్ కల్వకుంట్ల కుటుంబం అన్నట్టుంది. మరి 1500 మంది త్యాగాలు, ఎన్నో రాజకీయ పార్టీలు, వివిధ వర్గాలు, ఉద్యోగ సంఘాలు, అధికారులు, సకల జీవన సమ్మెలో ఇన్ని పోరాటాలు చేస్తే 2 తల్లుల పుణ్యాన ఈ రోజు మనకు తెలంగాణ వచ్చింది. ఒకటి సోనియా గాంధీ గారు, రెండోది సుష్మా స్వరాజ్ గారు. మరి మేము అడుగుతున్నాం, ఆ రోజు కేసీఆర్ గారికి ఉన్న సంఖ్యాబలం ఎంత పార్లమెంటులో? ఈ 2 తల్లుల వల్ల ఈ రోజు మనకు తెలంగాణ వచ్చింది. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో నందిని సిద్ధారెడ్డి గారు లాంటి కవులు, రచయితలు మాట్లాడుతున్న మాటలు ఏ విధంగా ఉన్నాయంటే కేసీఆర్ అధికారంలో ఉంటే రాష్ట్రం అంతా సుభిక్షంగా ఉంది, కేసీఆర్ గారు అధికారంలో లేకపోతే దుర్భిక్షంగా ఉంది. ఇకనైనా ఈ చౌకబారు ఆరోపణలు మానుకోండి నందిని సిద్ధారెడ్డి గారు. గతంలో మీరు తెలుగు మహాసభలను పెట్టి మీ అనునూయులకి అన్ని రకాలుగా నిధులు కేటాయించి మీరు ఎంతో దుర్వినియోగం
దుర్వినియోగం చేశారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ఖచ్చితంగా సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇవన్నీ మేము గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్తాం. జరిగిన అవినీతి ఆరోపణలు అన్ని బయట పెడతాం. ఇకనైనా మీరు ఈ చౌకబారు ఆరోపణలు బంద్ చేసి ఒక నికార్సైన కవిగా రచయితగా ఉండండి. మీరు ఏ రోజైతే కవిగా రచయిత కాకుండా రాజకీయ నాయకుడిగా మాట్లాడుతున్నారో ఆ రోజు మీరు కవిగా చనిపోయారు. ఆ రోజు మీరు రచయితగా చనిపోయారు. మీ నుంచి మేము కోరుకునేది ఒకటే, మీరంటే మాకు ఇప్పటికీ గౌరవమే. మీ నుంచి తెలంగాణ సమాజం ఆశిస్తున్నది విలువలతో కూడిన మాటలు, విలువలతో కూడిన సలహాలు. అంతేగాని చౌకబారు ఆరోపణలు బంద్ చేసి మీరు ఈ తుది దశలో ఉన్నారు. మీకు దేవుడు ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటున్నాం. ఈ చివరి దశలో కూడా మీరు తెలంగాణ సమాజానికి అండగా ఉంటూ విలువైన సలహాలు, సూచనలు ఇస్తూ రాబో రోజుల్లో తెలంగాణ ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తున్నాము. ఇదే విధంగా ఈ మన సిద్దిపేట జిల్లాకు చెందిన హరీష్ రావు గారు కావచ్చు, సిరిసిల్ల నియోజకవర్గానికి చెందిన కేటీ రామారావు గారు కావచ్చు, ప్రతి దాన్ని భూతత్వంలో చూడటం మానేయాలి. మీకు 10 సంవత్సరాలు ఉన్నారు. 10 సంవత్సరాలు మీకు అవకాశం ఇచ్చినప్పుడు మీరు ఏమీ నెరవేర్చలేదు. ఏమన్నంటే పేర్లు మారుస్తాం అంటున్నారు కదా. ఉద్యమ సమయంలో ప్రతి ఒక్క ఉద్యమకారుడు ఆఫీసులో కావచ్చు, లేకపోతే బస్సులలో కావచ్చు, లేకుంటే వెహికల్స్ కావచ్చు, ఏపీని టీజీగా చూశారు. అంటే తెలంగాణ ఏర్పడిన తర్వాత మనకు ఏపీ ప్లేస్ లో టీజీ వస్తుంది అనుకుంటే మీరు మీ టీఆర్ఎస్ గుర్తు వచ్చేలాగా, టీఆర్ఎస్ నేమ్ వచ్చేలాగా టీఎస్ అని మారిస్తే తెలంగాణ ఉద్యమకారుల 15 మంది అమరుల ఆకాంక్షల మేరకు రేవంత్ రెడ్డి గారి ప్రజా ప్రభుత్వం దాన్ని టీజీగా మార్చింది. ఏ రోజు కూడా తెలంగాణ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అమరవీరులకి, తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా చేయలేదు. మీరు వచ్చిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు పేరు మార్చారు. అసలు కాళేశ్వరం ప్రాజెక్టు పేరేంటండి? అంబేద్కర్ గారి పేరుంది. దాన్ని మార్చిన ఘనత మీది. ఇకనైనా మీరు చరిత్రను ఒకసారి వెనక్కి తిరిగి చూసుకోండి. మీరు అంటున్నారు కదా మేము అధికారంలోకి వస్తే అది చేస్తాం, ఇది చేస్తాం. మీరు అధికారంలోకి రావడం అనేది కళ. తెలంగాణ ప్రజలు మీ 10 సంవత్సరాల విధ్వంసాన్ని చూశారు. భవిష్యత్తులో మీకు ఏ విధంగా కూడా మీకు అవకాశం రాదు. మీరు గౌరవ ప్రతిపక్షంగా ఉండి విలువైన సలహాలు, సూచనలు ఇవ్వండి. అది మీ గౌరవాన్ని పెంచుతుంది కానీ గౌరవాన్ని తగ్గించదు. ముఖ్యమంత్రి